నీళ్లు కావాలి. కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ ఉన్నారు, ఆగమైపోతాం జాగ్రత్త, వాళ్ళకి అధికారం పోయింది కాబట్టి. ఆనాడు ఉద్యమం టైంలో కూడా గట్లే మాట్లాడింది, ఇప్పుడు కూడా మాట్లాడుతున్నారు. ఆంధ్ర నాయకులు తెలంగాణ ప్రాజెక్టులు పండబెట్టి మన పొలాలు ఎండబెట్టి 600 ఫీట్లకు బోల్ వేసుకునే గతి చేసి కరెంటు చక్కగా ఇయ్యక ట్రాన్స్ఫార్మర్లు కాలబెట్టి మోటార్లు కాలబెట్టి నాశనం చేస్తే ఆనాడు ఆంధ్ర నాయకుల తొత్తులుగా ఉండి నోరు కూడా తెరవలే. చివరికి ఆనాడు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి అసెంబ్లీలో ₹1 కూడా తెలంగాణకు ఏం చేస్తారో చేసుకోండి అంటే కూడా ఒక్కరు కూడా ముందరికొచ్చి రాజీనామా చేయలే. వాళ్ళే మళ్ళీ ముందుకొచ్చి రకరకాల అబద్ధాలతో రకరకాల ప్రచారాలు చేస్తా ఉన్నారు, అనవసరమైన అసత్య ప్రచారాలు చేస్తా ఉన్నారు. ఈరోజు నేను ఒక్కటే మాట వాళ్ళని అడుగుతా ఉన్నా, ఏ నోరుతో మీరు కాళేశ్వరం ప్రాజెక్టు వద్దని చెప్తా ఉన్నారు? వేలాది మంది హుజురాబాద్ ప్రాంతం నుంచి పోయినారు, కరీంనగర్ జిల్లా నుంచి పోయినారు, నిజామాబాద్ నుంచి పోయినారు. నిన్న నేను పేపర్లో చూసినాను, హైకోర్టు జడ్జిలు కూడా పోయి చూసి అద్భుతమైన ప్రాజెక్ట్ అని చెప్పినారు. అనేక రాష్ట్రాల నుంచి ఇంజనీర్లు వచ్చి, సెంట్రల్ వాటర్ కమిషన్ వాళ్ళు వచ్చి అద్భుతం జరుగుతుందని చెప్తా ఉన్నారు. ఈరోజు ఆ నీళ్లు వస్తే హుజూరాబాద్ ప్రాంతం ఇప్పుడు వస్తా ఉంటే మేము చూసుకుంటూ వచ్చినాం. నా పక్కకు రసమయ్య బాలకృష్ణ మీ ఎమ్మెల్యే గారు, మీ ఎంపీ వినోద్ గారు, మీ ఎమ్మెల్యే గారు రాజేందర్ గారు ఉన్నారు. రేణిగుంటకాల బ్రిడ్జి దాటుతుంటే రాత్రి కూడా నేను చెప్పిన, ఒక్కసారి కాళేశ్వరం ప్రాజెక్టు మిడ్మానేలో నీళ్లు పోస్తే ఈ 2 ప్రాజెక్టులు ఎప్పుడు 365 రోజులు నిండే ఉంటాయి తప్ప ఎండిపోయే ప్రశ్న రాదు. అద్భుతంగా 2 పంటలు కాదు, తెలివైన రైతులు ఈ సంవత్సరం చివరి నుంచి 3 పంటలు పండించేటువంటి అవకాశం మనం పొందబోతా ఉన్నాం. దానికోసం చాలా తెలివిగా, చాలా ఉపాయంగా నేను, రాజేందర్ గారు, ఇరిగేషన్ మంత్రి హరీష్ రావు గారు మహారాష్ట్రతో శాశ్వతంగా ఒప్పందం చేసుకున్నాం. నేను ఇలా ఆన్ రికార్డు చెప్తా ఉన్నాను. లోయర్ పెనుగంగా అని ఒక ప్రాజెక్ట్ ఉంటుంది, 68 ఏళ్ళ ఆంధ్రప్రదేశ్ లో దానికి అగ్రిమెంట్ తేలే. దానైతే చేయాలని చెప్తే దానికి అగ్రిమెంట్ రాలే, దేనికి కూడా అగ్రిమెంట్ రాలే. ఈరోజు తెలంగాణ చాలా తెలివిగా పొరుగు రాష్ట్రాలతో కయ్యాలు పెట్టుకోకుండా, అయ్యా మీరు బతకండి మేము కూడా బతుకుతామని చెప్పి నేను 3 సార్లు స్వయంగా పోయి అక్కడ ముఖ్యమంత్రి గారిని సంజాయించి కాళేశ్వరం కావచ్చు, ప్రాణహిత కావచ్చు, అదేవిధంగా లోయర్ పెనుగొంగ, చెనాక, కొరాట బ్యారేజీలు కావచ్చు, 3 కూడా ఒప్పందం చేసుకున్నాం. మనం ఒప్పందం చేసుకుని ఇంట్లో బండలే వాటికి ఢిల్లీ పోయి ఢిల్లీ సర్కార్ దగ్గర పెట్టి 2 రాష్ట్రాలు చేసుకున్న ఒప్పందానికి సిడబ్ల్యూసీ ఆమోదాన్ని కూడా పొందినాం. మీరు టీవీలలో పేపర్లలో చూస్తా ఉన్నారు. అంటే తెలంగాణకు అలాట్మెంట్ ఉన్న 950 టీఎంసీల నీళ్లు గోదావరి నుంచి తీసుకోవడానికి బ్రహ్మాండమైనటువంటి ప్రణాళిక, అద్భుతమైన ఒప్పందాలు చేసుకున్నాం. కాంగ్రెస్ వాళ్ళలాగా ఇంట్లో పండుకోలే, ఒప్పందాలు చేసుకోకుండా కాలువలు తవ్వలే. నీతిగా, నిజాయితీగా, శాశ్వత ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకొని ఖచ్చితంగా నీళ్లు పటిష్టంగా వచ్చే విధంగా ప్రణాళిక చేసుకున్నాం. భగవంతుని దయ వల్ల అనుకున్న రీతిలో పనులు జరుగుతా ఉన్నాయి. ఆ పనులన్నీ కూడా కంప్లీట్ అయిపోయి మనకి ఈ సంవత్సరం చివరికి మనకు నీళ్లు వచ్చే పరిస్థితి ఉంది. ఆ తదనంతరం తెలంగాణ నిత్య కళ్యాణం పచ్చతోరణంలా ఉంటది. ఎవరు కూడా మనం ఇబ్బంది పడే పరిస్థితి ఉండదు. ఒక ఉత్తర తెలంగాణనే కాదు, దేవాలయాల ద్వారా వరంగల్ జిల్లాకు, సీతారామ భక్తరామదాస్ ద్వారా ఖమ్మం జిల్లాకు, పాలమూరు ఎత్తిపోతల ద్వారా మహబూబ్ నగర్ జిల్లాకు, వికారాబాద్ జిల్లాకు, ఎండి పథకం ద్వారా నల్గొండ జిల్లా దక్షిణ ప్రాంతాలకు, మొత్తం యావత్తు తెలంగాణలో 1 కోటి ఎకరాలకు నీళ్లు తీసుకునేటువంటి మాటలు ఈయటి మాటలు చెప్పలే. 28 ఏళ్లు 38 ఏళ్లు ఆంధ్ర ముఖ్యమంత్రులు పెండింగ్ పెడుతుంటే నోరు తెరవని కాంగ్రెస్ నేతలు ఈరోజు సిగ్గు లేకుండా మాట్లాడుతూ ఉన్నారు. నెట్టెంపాడు పూర్తి చేసినాం, భీమా పూర్తి చేసినాం, కల్వకుర్తి పూర్తి చేసినాం. ఈ పేపర్లలో చూస్తా ఉన్నారు. మహబూబ్ నగర్ లో ఇలా గణపురం మండలంలో గణప సముద్రం చెరువు నిండితే ప్రజలు పోయి చూస్తా ఉన్నారు. తెలంగాణ కవులు పోయి అక్కడ పాటలు పాడుతా ఉన్నారు. అదే జిల్లా కవి గోరేటి ఎంకన్న ఆనాడు ఉద్యమ సమయంలో పల్లె పల్లెలో పల్లెలు మొలిసే పాలమూరులో అని పాడిన ఎంకన్న నా గణప సముద్రం నిండింది అని చెప్పి అక్కడ అందేసి చిందేసి పాటలు పాడే పరిస్థితి వచ్చింది. తెలంగాణ వస్తే ఏం కావాలనుకున్నామో, ఏం జరగాలనుకున్నామో చిత్తశుద్ధితోని పనిచేస్తా ఉన్నాం. మేము ఆకారాలు చిన్నగానే ఉన్నాం, పొట్టిగానే ఉన్నాం, పక్కగానే ఉన్నాం. ఇట రాజేంద్రని చూసినా సన్నగానే ఉంటాడు, నన్ను చూసినా సన్నగానే ఉంటా, కానీ పని పెద్దగా చేస్తా ఉన్నాం. మీరు ఆకారాలను 6 అడుగులు 7 ఎత్తులు 70 కిలోలకు ఎవరు తక్కువ లేడు.
కానీ మీకు మెదడు లేదు, పనిచేసే తెలివి లేదు, కమిట్మెంట్ లేదు. అందువల్ల ఆనాడు ఏం సాధించలేకపోయినారు. ఈటెల రాజేందర్ గారు ఎంత అద్భుతం, ప్రజల కోణంలో ఆలోచించే విషయంలో ఈరోజు అడిగినాడు. పాత కరీంనగర్ జిల్లాకు 500 కోట్ల రూపాయలు కావాలని అడిగినాడు. వచ్చి కూర్చోగా నేను అడిగినా, నువ్వు బాగా హుషారున్నావు కానీ మరి ఎక్కడికి వెళ్ళి ఇస్తావో చెప్పు, నువ్వే ఆర్థిక మంత్రి అన్న. నువ్వు ఎస్ అంటే నా దగ్గర మార్గం ఉందని చెప్పిండు. నేను ఇవాళ మీతో మనవి చేస్తా ఉన్నా, రాజేందర్ మాట నేను తీసేసే ప్రశ్న ఉండదు. ఉపన్యాసం మొదలుపెట్టినప్పుడే నేను చెప్పినాను, నాకు అత్యంత ప్రియమైన తమ్ముడు అని కూడా నేను చెప్పినాను. నాకు అత్యంత దగ్గర మనిషి, ఆత్మీయుడు. కాబట్టి ఖచ్చితంగా కరీంనగర్ జిల్లాకు అప్పుడైనా సరే 500 కోట్ల రూపాయలు మంజూరు చేస్తా ఉన్నాం. దాంతో అభివృద్ధి కార్యక్రమాలు చేయమని కూడా నేను మనవి చేస్తా ఉన్నాను. మంచి మాట మీకు చెప్పాలి, మీరు మంచిగా అయినా దయచేసి ఈటీలు సప్పట్లు లాస్ట్లో కొడదాం. జూన్ 2వ తారీఖు నుంచి తెలంగాణలో మళ్ళా ఒక విప్లవం రాబోతా ఉంది. ఒకటి బోరికాట్ల ప్రక్షాళన చేసుకున్నాం, కరెంటు బాగా చేసుకున్నాం. ఇలా మోటార్లు కాల్తలేవు, ట్రాన్స్ఫార్మర్లు కాల్తలేవు, లంచాలు ఇచ్చే బాధ లేదు. ఎవరన్నా దివాలు తీసింది రాష్ట్రంలో అంటే ఇద్దరే దివాలు తీసింది. ట్రాన్స్ఫార్మర్ రిపేర్ చేసే దుకాణం, జనరేటర్లు అమ్ముకునే దుకాణం దివాలు తీసింది. కాంగ్రెస్ పార్టీ కూడా దివాలు తీసింది. వాళ్ళిద్దరే దివాలు తీసింది. అందరి మధ్య మిగతా వాళ్ళని సంతోషంగా ఉన్నారు. అది బాగా చేసుకున్నాం. ఇల్లు తెచ్చే ఉపాయం చేసుకున్నాం. ఈరోజు పంట పెట్టుబడి ఇచ్చుకుంటా ఉన్నాం. దీని తర్వాత రైతాంగానికి బాధలు పోవాలి. భూములు అమ్మినా కొన్నా లంచాలు ఇయ్యక తప్పని పరిస్థితి. ఆర్ఓఆర్ కావాలన్నా, భౌతి కావాలన్నా నెలల తరబడి కార్యాలయాల చుట్టూ తిరగాలి. కానీ భారతదేశానికే దిక్సూచిలాగా, మార్గదర్శిలాగా రిజిస్ట్రేషన్ విధానం దాని ప్రయోగాత్మక